శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మకర రాశి, కుంభరాశి వారు ఏ రత్నాలను ధరిస్తే వారికి అదృష్టం కలుగుతుంది అని అపోహ. కొంతమందికి మేము ఈ రత్నం పెట్టామండి, ఆ రత్నం పెట్టాము, చేతికి అన్ని రత్నాలు పెట్టామండి అని అనుకుంటారు. కానీ ఇక్కడ మెయిన్గా ఏంటంటే రత్నాలు ధరించేటువంటి వారు కాంబినేషన్ గల రత్నాలు ధరించాలి. ఇంకొక విషయం అండి, కష్టకాలంలో ఉన్నటువంటి వారు, ఇబ్బందులలో ఉన్నటువంటి వారు రత్నాలు ధరించండి. నా చేతికి ఎన్ని రత్నాలు ఉన్నాయండి, ఎన్ని ఉంగరాలు పెట్టుకున్నాను, నేను ఎందుకు పెట్టుకోలేదు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. నాకు ఏ బాధ లేదండి. నా జీవితమే ప్రపంచంలో ఉన్నటువంటి అందరిలో సంతోషకరమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేనే. ఆ భగవంతుడు నాకు ఎప్పుడు అన్నీ చేశాడు, అన్ని విధాలుగా నా లైఫ్ అంతా కూడా చాలా హ్యాపీగానే ఉంది. అందుకే నేను రత్నాలు పెట్టుకోలేదు. కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నటువంటి వారు, వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నటువంటి వారు, ఇట్లా రకరకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి రత్నాలు పెట్టుకుంటే వాటి ఫలితం వస్తుంది. అది కాంబినేషన్లో పెట్టుకోవాలి. అలంకారప్రాయంగా పెట్టుకోండి, తప్పులేదు. ఏ రత్నమైనా పెట్టుకోండి. కానీ ఆ రత్నాలను పూజ చేయించకుండా పెట్టుకోండి. పూజ చేయించి పెట్టుకుంటే దాని పవరు దాని మీద పడుతుంది. పడినప్పుడు దాని ప్రభావం వల్ల మనకు నష్టము జరిగే అవకాశాలు ఉంటాయి. అలంకారప్రాయంగా మాత్రం పెట్టుకునేవాళ్ళు ఊరికే ఇట్లా పెట్టుకున్నారు అనుకోండి, ఏం కాదు దాని ప్రభావం. ఎందుకంటే అది యాక్టివేట్ కాలేదు కాబట్టి. యాక్టివేట్ అయితే దాని ప్రభావం పడుతుంది మీకు. ఇప్పుడు షాపులలో కొనుక్కోండి, జ్యువెలరీ షాప్లో కొనుక్కోండి, రత్నాన్ని తీసుకోండి, ఉంగరం చేయించుకొని పెట్టుకోండి, అంతే. దీనివల్ల మీకు ఏం ఉపయోగం పడదు, అది ఏం జరగదు. ఎందుకంటే దాన్ని యాక్టివేట్ చేయాలి కదా. ఒక కొవ్వొత్తి కొనగానే సరిపోదు, దాన్ని వెలిగించే ఆ మ్యాచ్ బాక్స్ కావాలి. అది దేనికి, ఏ రత్నానికి, ఇప్పుడు గురువు ఉన్నాడు, గురుగ్రహ హోమం జరిపిస్తే అది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు దాని ప్రభావం బయటపడుతుంది. ఆ గురువు మళ్ళీ నీకు ఉపయోగపడతాడా లేదా అనేది నువ్వు రత్నం పెట్టుకుంటేనే తెలుస్తుంది నీకు. అందుకే చాలా మంది ఏం చేస్తున్నారంటే షాపులలో కొనుక్కొని రత్నాలు పెట్టుకుని ఏం లేదని అంటారు. దాన్ని వెలిగిస్తే దాని యొక్క పవర్ బయటపడుతుంది. అందుకే నేను చెప్తున్నానండి, మీ జాతకాన్ని నాకు పంపించండి. మకర కుంభరాశిలో పుట్టిన వారు జాతకాన్ని పంపించండి. నేను 2 రత్నాలు మీకు ఇస్తాను. చెప్తాను, నేను ఇవ్వను, నేను చెప్తాను మీకు. చెప్తే మీరు షాపులలో కొనుక్కోండి. కొనుక్కున్న తర్వాత రింగు నాకు ఒకసారి ఫోటో పెట్టండి. ఎలా తయారు చేశారు, కింద దాకాలి, చర్మానికి దాకాలి. ఆ రింగు మనకు స్టోను చర్మానికి దాకే విధంగా ఉండాలి. అలా రెడీ చేసిన తర్వాత దాన్ని మీకు దగ్గరలో పండితులు, పౌరోహితులు ఉంటారు కదా మీ విలేజ్లలో. ఇప్పుడు నేను 2 కాంబినేషన్లు ఇచ్చాను, గురు శుక్రుడు కాంబినేషన్ ఇచ్చాను అనుకోండి. గురుగ్రహ హోమము, శుక్రగ్రహ హోమం ఒకేసారి ఆ రత్నాన్ని పెట్టించి హోమం జరిపిస్తే అది శక్తివంతమవుతుంది. మీకు పండితులకు తెలిసే ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి పండితులకు తెలిసే ఉంటుంది. ఆ రత్నం అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి టైము, డేట్లో మీరు పెట్టుకుంటే అప్పుడు ఆ రత్నం యాక్టివేట్ అవుతుంది. మీరు అనుకున్న పనులు జరుగుతాయి. ఇది ఖచ్చితంగా జరుగుతుందండి. కాబట్టి మకర కుంభరాశులలో పుట్టినటువంటి వారు ఏ రత్నాలను ధరించాలి, ఆ స్తోమత మీకు గనక ఉంటే మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేయండి. ఆ రత్నాలు ఏంటో నేను మీకు తెలియజేస్తాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి.